నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'అత్తను చంపాలి'. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? చిన్నప్పుడే తల్లి చనిపోయింది అని ఆ తండ్రి ఆ అమ్మాయిని చాలా గారాబంగా పెంచాడు. ఎంత గారాబంగా అంటే తను హోంవర్క్ సరిగా చేయలేదు అని టీచర్ మందలిస్తే వెళ్ళి ఆ టీచర్‌నే కోప్పడేంతగా పెంచాడు. తనకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అది వెళ్ళి తన తండ్రికి చెప్పడం. ఆ సమస్యను ఆ తండ్రి చిటికెలో సాల్వ్ చేయడం జరిగేది. ఇదే అమ్మాయికి అలవాటు అయిపోయింది. తనకు లైఫ్ ఎంత ఈజీగా అయిపోయింది అంటే ప్రతి చిన్న సమస్యను కూడా తనంతలా తాను హ్యాండిల్ చేయలేనంతగా, ప్రతిదానికి తన తండ్రిపై ఆధారపడేంతగా తనకు తెలియకుండానే ఆ అమ్మాయి జీవితం మారిపోయింది. పెళ్ళిడికి వచ్చింది అని తండ్రి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. అత్త, మామ, భర్త, మరిదితో పెళ్ళైన 6 నెలల వరకు ఆ అమ్మాయి సంతోషంగానే ఉంది. కాని 6 నెలల తర్వాత అత్తలు తను మార్పు రావడం గమనించింది. ఏంటి ఆ డ్రెస్సులు వేసుకోవడం, నిజంగా చీర కట్టుకోవచ్చు కదా అను. వంటల్లో ఉప్పు ఎక్కువైందని, లేదా కారం ఎక్కువైందని, పులుపు తక్కువైందని ఏదో వంకలు పెట్టడం, ప్రతి పనికి నీకు ఏ పని సరిగ్గా రాదా, ఏది నీట్గా చేయవు అనడం, అలాగే నీకు మీ ఇంట్లో ఏమీ నేర్పలేదా, పొద్దెక్కే వరకు పడుకుంటావు, ఇంత బద్ధకస్తురాలని, ఏమి పనిరాని అమ్మాయిని నా కొడుకుకి ఇచ్చి కట్టబెట్టాడు మీ నాన్న అని ఏదో విధంగా ఇలా గొనుగుతూ ఉండేది. ఆ అమ్మాయి ఆ విషయాలని విని భరించేది కాదు. తనకు ఏ సమస్య వచ్చినా తన తండ్రికి వెళ్ళి చెప్పుకునే ఆమె ఈసారి తన తండ్రికి చెప్పలేకపోయింది. దానికి కారణం తన తండ్రి తనకు పెళ్ళై ఇంటికి వచ్చేటప్పుడు చెప్పిన చివరి మాట గుర్తుకు వచ్చింది. అదేంటంటే అత్తవారింట్లో ఏ సమస్య వచ్చినా కూడా అదే ఆ ఇంటి గడప దాటకుండా అక్కడే పరిష్కరించుకో అని. కాని అమ్మాయికి అది ఎంతో కష్టంగా మారింది. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి తన తండ్రిపై ఆధారపడే ఆమె ఇప్పుడు ఈ విషయాలను ఎవరికీ చెప్పకుండా తను ఏం చేయాలో తనకు అర్థం కాక ఒకరోజు తన భర్తకి చెప్పింది. మీ అమ్మగారితో నాకు కుదరదు, మనం వేరే వెళ్దాం. ఆమె ప్రతి చిన్నదానికి నా లోపల తప్పులు వెతుకుతూ ఉంది. ఆవిడకి అసలు నేనంటే ఇష్టం లేదు. నేను ఏ పని చేసినా తనకు నచ్చదు. నేను మంచిగా రెడీ అయితే తను ఓర్వదు. నేను డ్రెస్సులు వేసుకుంటే కూడా ఆమెకు ప్రాబ్లం. అసలు టోటల్గా నేనంటేనే ఆమెకు ఇష్టం లేదు. అందుకే మనం వేరే ఇంటికి వెళ్ళి ఉందాం అని చెబుతుంది. తన తండ్రిలాగే తన భర్త కూడా తన సమస్యను చిటికలో పరిష్కరిస్తాడు అని ఆమె అనుకుంది. కానీ అతను అన్నాడు, మా అమ్మ మనస్తత్వమా అంతా, ఆమె నీ ఒక్క ఆమెతోనే అలాగ ప్రవర్తించడం లేదు. నాతో, మా తమ్ముడితో, మా నాన్నగారితో ప్రవర్తించినట్టే నీతోనూ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చావని నీ ఒక్క ఆమె కోసం ఆమెను మారమనడం నా వల్ల కాదు. అలాగని చిన్నప్పటినుంచి పెరిగిన ఇంటిని, ఈ అమ్మా నాన్న, తమ్ముడు వదిలి నేను నీతో పాటు నీ ఒక్క ఆమె కోసం వేరే ఇంటికి రాలేను. నువ్వే సర్దుకుపో, మా అమ్మను సర్దుకుపో అని నేను చెప్పలేను. పని దగ్గర వంకలు పెట్టినప్పుడు ఇంకోసారి అటువంటి వంకలు పెట్టించుకోకుండా ఉండడానికి నువ్వు జాగ్రత్తగా పని చేసుకో. తను డ్రెస్సులు వేసుకోమని అప్పుడు నువ్వు వేసుకోకుంటే అయిపోయాయి కదా. నేను చక్కగా చీరలు కట్టుకో, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నాడు భర్త. ఊహించని అతడి మాటలకు తాను ఎంతగానో బాధపడింది. కానీ రోజు రోజుకి తన అత్తగారితో తనకి పడడం లేదు. ఇక భర్తకు చెప్పి లాభం లేదు అనుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పింది. అప్పుడు నాన్నగారు అడిగారు, నీకు ఇంట్లో ఎవరెవరితో ప్రాబ్లంగా ఉంది అంటే, నాకు ఎవరితోనూ ప్రాబ్లం లేదు, ఒక్క మా అత్తగారితో తప్ప. మా ఆయన, మా మావయ్య గారు, మా మరిది అందరూ మంచివాళ్లే, నన్ను మంచిగా చూసుకుంటారు. ఒక్క మా అత్తనే నేను ఏమి చేసినా నచ్చదు. తనకి అసలు టోటల్గా నేనంటేనే నచ్చదు. నేను ఆమె టార్చర్ని భరించలేకపోతున్నాను. ఆమె సూటిపోటి మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి. మీరేదైనా చేయండి అని అంటుంది కూతురు. కొందరు అత్తలు అలాగే ఉంటారు. అమ్మా, నువ్వే సర్దుకుని పో, నీ మంచితనంలో ఆమెను మార్చుకో అన్నాడు వాళ్ళ నాన్న. లేదు నాన్న, నువ్వు కూడా అలా అంటావు అనుకోలేదు. నేను ఆవిడతో పడలేను. వేరు కాపురం పెడదామంటే ఆయన వినడం లేదు. నీకు చెప్తే నువ్వు వినడం లేదు. అసలు నన్ను బ్రతకమంటావా, చావమంటావా అని కోపంగా అడుగుతుంది. అప్పుడు ఇక తండ్రి చేసేది ఏమీ లేక, సరే ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు
ఆవిడ ఒకతే నీకు సమస్య అంతే కదా? ఆవిడ ఒక్కామె నీ లైఫ్‌లో లేకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? అడిగాడు తండ్రి. అవును. మా అత్త ఒక్కామె మా లైఫ్‌లో లేకుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇక నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అయితే దీనికి ఒకే ఒక్క పరిష్కారం. నువ్వు వెళ్ళి మీ అత్తగారిని చంపేయి అంటాడు. అదేంటి నాన్న అలా అంటారు? ఆవిడని చంపేస్తే నేను జైలుకి వెళ్తాను కదా! అందరూ నన్ను తిడతారు కదా అంటుంది. అందుకు తండ్రి నువ్వు ఏ కత్తి తీసుకుని ఆమెను పొడిస్తే కేసవుతుంది. అలా కాకుండా నేను ఒక పాయిజన్ ఇస్తాను. ఆ విషయాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆవిడకు పెట్టు. అయితే అన్నం తినేటప్పుడు ఒక్కో చుక్క ఒక్కో రోజుకి కలుపు. అలా నువ్వు నెల రోజులు చేస్తే ఆమె నెల రోజుల్లో చనిపోతుంది. అప్పుడు నీపై ఎవరికీ అనుమానం రాదు. అనారోగ్య సమస్యలతో ఆవిడ చనిపోయింది అనుకుంటారు అని తండ్రి విషయం అని ఇచ్చాడు. ఎంతో సంతోషంగా ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఇక తనకు నెల రోజుల తర్వాత ఎటువంటి సమస్య ఉండదు, హ్యాపీగా ఉండవచ్చు అని ఇంటికి వెళ్ళి తన అత్తగారితో ప్రేమగా మాట్లాడుతూ రోజు ఒక పూట ఆమె తినే అన్నంలో ఒక చుక్క విషయాన్ని కలిపి ఆమెకు పెట్టడం ప్రారంభించింది. ఇలా 2-3 రోజులు చేయగానే వాళ్ళ అత్తగారు ఈవిడితో చాలా ప్రేమగా మాట్లాడడం చేస్తున్నారు. ఈరోజు కూర చాలా బాగా అయిందమ్మా, వంట బాగా చేసావు అని మెచ్చుకుంది. అప్పుడు ఆ కోడలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడు అదంతా విష ప్రభావం వలన అలా మాట్లాడుతుంది అని అనుకుంది ఆమె. ఇంకో 4-5 రోజుల తర్వాత తన భర్త ఇంటికి వచ్చాడు అని తన చేతిలోని బ్యాగ్ తీసుకొని తనకి నీళ్లు తీసుకొద్దామని లోపలికి వెళ్తూ ఉండగా అత్తగారు ఆ కోడల్ని ఆపి కూర్చో కాసేపు, వచ్చాడు కదా తీసుకుంటాడులే మంచినీళ్ళు, బ్యాగ్ ఎక్కడ పెడతాడులే, నువ్వు కాసేపు ఇలా నా పక్క కూర్చో, సరదాగా మాట్లాడుతున్నాం కదా, మధ్యలో ఎందుకు లేచి వెళ్తావు అని అంది. అది విని కోడలు చాలా సంతోషంగా ఫీల్ అయింది. విష ప్రభావం ఆమెలో కలుగుతుంది అని, చనిపోయే ముందు ఆమె ఇలా మంచిగా ప్రవర్తిస్తుంది అని. ఇలా 15 రోజులు గడిచాయి. ఇప్పుడు అత్తాకోడలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరిపై ఒకరికి వాళ్ళకి ఇప్పుడు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ సంతోషాన్ని వాళ్ళ నాన్నగారితో పంచుకుందామని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెబుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, ఆ విషయం ఉందా ఇంకా అయిపోయిందా అని. ఆవిడ అయిపోయింది అంటూ అందుకు వాళ్ళ నాన్న సరే కూర్చో, నేను వెళ్ళి విషయాన్ని కొనుక్కొని వస్తాను, అది తీసుకువెళ్ళి మీ అత్తగారికి పెడదువు గాని. ఇలా ఇంకో 15 రోజులు చేశావంటే ఆవిడ చనిపోతుంది అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, అసలు మీకు బుద్ధుందా నాన్న? ఎవరైనా తండ్రి కూతురు ఇంటికి వస్తే అతను చెప్పబట్టారా మీరు? ఇంత దారుణంగా ఎలా తయారయ్యారు? ఆవిడ ఇప్పుడు నాతో చాలా మంచిగా ఉంటుంది. ఆవిడ నేను ఎంతో సంతోషంగా ఉన్నాము. నాకు అమ్మ లేదు కదా, ఆవిడలోనే నేను ఇప్పుడు అమ్మలా నువ్వు చూసుకుంటున్నాను. ఆమె కూడా నన్ను కూతురు కంటే ఎక్కువగా వాళ్ళ కొడుకుల కంటే కూడా నాపైననే ఎక్కువ ప్రేమతో ఉంటుంది. అటువంటి ఆమెను నేను చంపలేను. కాబట్టి మీరు ఆ విషయాన్ని ఏమీ తీసుకురాకండి అంటుంది. అప్పుడు ఆ తండ్రి చిరునవ్వుతో చెప్తాడు, నేను ఇంతకుముందు ఇచ్చింది నీకు విషం కాదు, అది తేనె. అయితే నువ్వు ఆవిడకు భోజనం వడ్డించేటప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడావు. అలాగే ఆమెకు నువ్వు విషం పెడుతున్నావు అన్న సంగతి ఆమెకు తెలియకూడదు అని నువ్వు ముందటి కంటే ఎంతో మర్యాదగా, మంచితనంతో, ప్రేమతో నటిస్తూ ఆమెతో మాట్లాడడం చేశావు. నువ్వు నటిస్తూ ఉన్నా కూడా ఆవిడ మాత్రం నీది నిజమైన ప్రేమ, ఆప్యాయత అనుకొని ఆవిడ నిన్ను కూడా ఎంతో ప్రేమాభిమానాలతో చూసింది. ఇలా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి అన్నాడు ఆ తండ్రి. అప్పుడు ఆ కూతురు ఆ తండ్రికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతుంది. తన తొందరపాటు వలన తన తండ్రి ఒకవేళ విషం ఇచ్చి ఉంటే, తన అత్తగారు చనిపోతే తను జన్మలకు తొలగిపోయి పాపాన్ని మూటగట్టుకునేది అని. అత్తలు కూడా ఒకప్పటి కోడళ్ళే. అత్త కోడలు ఎవరు సరిగ్గా లేకపోయినా కూడా ఒకరు సర్దుకుపోయి ప్రేమను చూపిస్తూ ఉంటే మరొకరు అతి తొందరలోనే మారిపోయి ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.